అలా కూర్చో అన్నం తింటున్నా మొగని చెప్పు తీసుకుని కొడుతుంది. ఈమె హీరోని ఈమె ఇంకా ఈయన నా జీవితం హాయ్ హాయ్ అయిపోయింది. ఇంకేం చేయాలి? అయితే మంచోడైతే లవ్ చేద్దాం, లేదంటే చెడ్డోడైతే వదిలేద్దాం. చాలా పెద్ద అన్నం చేతులు ఉంది, చాలా పెద్ద మోసం జరిగింది. అలా మోసం ఏందంటే వీళ్ళ అన్న నా ఫ్రెండ్ నాకు చెప్పలేదు. వీళ్ళ యాక్షన్ అంటే కత్తుల్లేని ఫ్యాక్షన్ ఈ కాలం. ఎందుకు చెప్పలేను కట్టప్ప, లొల్లులైతే తెలిస్తే భయం అవుతుంది నాకు. కుక్కని కొట్టినట్టు కొట్టిరు, కుక్కని కొట్టినట్టు కొట్టిరు. నేను చచ్చిపోతా. ఫుల్ కోపం, ట్రాక్స్ ట్రైన్ కి చచ్చిపోగల ఇది నాకు తెలియదు. అప్పుడు లాక్డౌన్ ట్రైన్లు నడుస్తలేవు అని. మంచి గుడ్ మెమరీ. ఈమె ఉండేది బస్సులా పద్మవరం ఏం తాగొద్దు, దాంట్లో ఏమో కలిపేస్తారు. ఫుల్ బిర్యానీ నేను తెస్తే బిర్యానీ మొత్తం ప్యాకెట్ తినేస్తుందా తినదా అడుగు. నాకేం తెలీదు, బాగా తింటాను, తిరుగుతాను. బయట దేశంలో ఒక పాండా ఉంటే ఇండియాలో ఇది ఒక పాండా. మా అమ్మ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు. మా అమ్మ కళ్ళలో నీళ్ళు వచ్చిందంటే ఓన్ వదలను. అట్లా కాదు, ఇట్లా ఏదైంది బతుకుతా అంటుంది కదా, ఆయన ఇష్టం అంటుంది కదా, వేరేతో వేరే సంబంధం ఇచ్చి చేసినా కూడా అంత హ్యాపీ ఉండదని అంత క్లియర్ గా చెప్తుంది కదా. నేను డైరెక్ట్ ఈమె హాయ్ అని పెట్టింది, నేను కలువా అని చెప్పిన. నేను ఇంట్లో ఉంటా, మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన, నాకు ఒకసారి కలువా అన్నది. నాకు ఒకసారి వచ్చి కలువు అన్నది. నేను అన్నా డైరెక్ట్ కలుసుడు గిలుచుడు కాదు, మనం ఈ టైం పాస్ చెట్లలా గిట్లలా తిరిగే షాట్లు కావు మనవి. మనం మీ ఇష్టంతో ప్రేమిస్తున్నా. నేను నీకు పెళ్లి చేసుకుంటావా లేదా నేను అడిగినా. నేను డైరెక్ట్ అడిగి పెళ్లి చేసుకుంటా అంటే జర్నీ చేద్దాం, లేకపోతే వద్దు అని. అరే స్టార్టింగ్ లా హాయ్ అని ఎవరు మెసేజ్ చేసిరు? హాయ్ అని ఎవరు చెప్పారు? సార్ ఈయన నా జీవితం హాయ్ హాయ్ అయిపోయింది. ఇంకేం చేయాలి? నేను చెప్తా. నువ్వు బయటకు పోయినా మళ్ళీ నువ్వే ఊరుకోవచ్చు. అయితే ఏమైందంటే హాయ్ అని పెట్టి ఐ లవ్ యూ పెట్టింది. ఫస్ట్ ఆమెనే పెట్టింది, ఆమెనే పెట్టింది. చెప్పుకుంటలేదు ఎందుకు మరి? చెప్పుకోదు, అలా కూర్చో. అన్నం తింటున్నా మొగని చెప్పు తీసుకుని కొడుతుంది. టెన్ పాయింట్స్ నేనెందుకు అవ్వాలి? ఉంటే హాయ్ అని పెట్టింది, ఐ లవ్ యూ ఎందుకు చెప్పినా అంటే లోపలికి వెళ్ళి బయటికి వెళ్ళి లోపల రావాలని చెప్పినా నేను. సో అట్లా అన్నమాట. సో నేను నిజంగా అంటున్నా, ఈ కరోనా ఎందుకు వచ్చిందిరా నైనా అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఇప్పుడు నేను నాకు లైఫ్ మూడో అమ్మా అన్నా చూడు. అయితే మంచోడైతే లవ్ చేద్దాం, లేదంటే చెడ్డోడైతే వదిలేద్దాం.
ఆయి అని పెట్టినావు ఫస్ట్ అయితే నాకేం నచ్చింది తెలుసా? నాకేం నచ్చింది తెలిసిన దాంట్లో ఓపెన్ హార్టెడ్ పర్సన్ ఏదన్నా ఒక ఎపిసోడ్ అది నచ్చింది, ఏది దాచుకోడు. అయితే నాకు ఏమని చెప్పిండు, నేను అడిగిన ముందు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉండేనా అంటే మా మర్దలు ఉండే ఇన్ని ఇయర్స్ లో 1 years లో అన్ని ఒక చెప్పేసిండు. ఇప్పుడు ఏం లేదు, ప్రెసెంట్ అయితే ఏం లేదు, బ్రేకప్ అయిపోయింది, ప్రెసెంట్ అయితే ఏం లేదు అని చెప్పిండు. అందుకు నేను అరే ఏదన్నా ఓపెన్ చెప్పేసి కొంతమంది అయితే దాచుకుంటారు, అది నచ్చింది నాకు. ఇవాళ మెయిన్ అదే పాయింట్ పడుతుంది. సరే అన్న ఒక్క డౌట్ ఉందా, నేను ఎన్నిసార్లు చెప్పలేదు ఊకే రైలు పట్టారు ఫేమస్ లేడా బైక్ చూసి పట్టావా? అదే బైక్ చూసి R15 బ్లూ కలర్ బండిని చూసి అబ్బా. సరే అన్న రైలు పట్టాల గురించి అంటే ఊకే దాని టాపిక్ కట్ చేసి ఏందని రైలు పట్టాలు చెప్తున్నా. ఈమెకి నేను ఎందుకు ఇష్టపడ్డా అంటే ఒకటి చెప్తా. ఆడ మా మర్దల కోసం మా అమ్మ ఏడ్చింది, సంబంధం మాట్లాడానికి పోయారు, చూసేది ఉంది కానీ సంబంధం మాట్లాడానికి పోయినప్పుడు ఆ 4-5 మాటలు చెప్పేసి మా అమ్మ ఏడ్చేసింది. అప్పుడే ఫిక్స్ అయినా మరదలు లేదు ఓవర్ లేదు, మా అమ్మ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు. 6 సంవత్సరాలు లాడ్ నడిపించినావు కదా అన్న. మా అమ్మ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు. మా అమ్మ కళ్ళని నీళ్ళు వచ్చిందంటే ఓన్ వద్దాను. అయితే ఏం చేసినా ఈమెకు వచ్చి డైరెక్ట్ అన్న పెళ్లి చేసుకుంటావా, ఇట్లా మా మరదలది ఇట్లా అయింది, నేను కోపంతో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. సరే చెప్పిన చెప్పంగానే సరే అని చెప్పి అయిపోయిన తర్వాత జర్నీ చేసినాం. దాని తర్వాత ఆడ ఏమైందంటే చాలా పెద్ద అన్నం చేతులు ఉంది, చాలా పెద్ద మోసం జరిగింది. ఆడ మోసం ఏందంటే వీళ్ళ అన్న నా ఫ్రెండ్ నాకు చెప్పలేదు. అమ్మో వీళ్ళ యాక్షన్ అంటే కత్తుల్లేని ఫ్యాక్షనే ఈ కాలపు. అది ఎంత తప్పు తెలుసా? నీకు తెలియదు అన్న వీళ్ళ అన్న నేను వాళ్ళ ఇంటికి ఎప్పుడు పోతావా? మా ఫ్రెండే కానీ ఇంట్లో పోతా, మా చెల్లెలు అక్కలు అంతా చూస్తామా? ఎందుకు చెప్పలేను కట్టప్ప, తెలుస్తే భయం అవుతుంది నాకు. అయితే అంటే నా రిలేషన్ ఖరాబ్ అవుతుంది, నా దోస్తానాల ఖరాబ్ అవుతుంది, చెడు పేరు మా ఇంట్లో కన్ను పెట్టింది అని చెప్పి కూడా ఫాల్తుదానా ఏం కజిన్ అయినా ఎవరైనా ఉండాలి. ఎప్పుడు చెప్పినావు నువ్వు కజిన్ అని? కజిన్ ఈమె ఉండేది బస్సులా పద్మరావు నగర్ అన్నది. ప్రతి ఒక్క అమ్మాయి చెప్పేది ఇగో ఇదే అబద్ధం, అంటే పెద్ద అబద్ధం ఇదే. ఇల్లనే మోసపోతారు. ఇప్పటికీ చెప్తున్నా జాతర కాలనీ మాది. ఇప్పుడు చెప్తుంది. సరే ఇనో అయితే ఏమైంది నేను చెప్తా. ఏదైనా కాలనీ ఇగో నేను బస్సులో ఉంటాను, నేను ఒప్పుకుంటాను, నేను బస్సులో ఉంటాను. ఎందుకంటే నేను ఈమె ఏం చేసి బస్సు అని చెప్తలే బంజారాస్ అని చెప్తుంది. అంటే అంటే అట్లా చెప్తున్నా నేను. అంటే పద్మరావు నగర్ అంటే మా ఏరియాలో కొంచెం పనిపడలేదు. వీళ్ళ ఇంటి గల్లీలోనే నేను తిరగాల. ఈమె హీరోని ఈమె ఇంకా నేను చెప్పినా కదా మా అమ్మ ఏడ్చిందని కోపంతో చేసుకున్నా. బలి పెళ్లి చేసుకొని ఇలా సుఖ పెడుతున్నాను. బొమ్మనా వస్తున్నా విషయం నాకు ముందే చెప్పలేదంటే మా అమ్మ కోసం చేసుకుంటున్నాను ఆ విషయం చెప్పలే. అదేంటి పెళ్ళి 8 years నవ్వు మా వరదలో చెప్పినానా లేదా? చెప్పినానా లేదా? నీకు చెప్పినానా లేదా? ఇప్పుడే ప్రూఫ్ తెలవాలా? నేను ఇప్పుడే ఆమె చెప్పింది, ముందే చెప్పింది నాకు అని. ఇప్పుడే పెళ్లి అయిపోయినా చెప్పిండు. ఇగో నాకు లవర్ ఎక్స్ ల గురించి అడుగుతాం కదా, అట్లా ముందు ఎవరైనా ఉండేనా అని అడిగితే ఉండే మా వరదలు ఉండే 10 years రిలేషన్షిప్ ఇవన్నీ చెప్పిండు. అంతేగాని ఇట్లా లొల్లిలో అయినాయి మా అమ్మ కోసం ఇట్లా గొడవ అయింది కోపంతో నేను ఆ విషయం నాకు చెప్పలేడు. ఇదైతే నిజం. ఇప్పుడు చెప్పింది కదా
ఇప్పుడు చెప్పింది ఇప్పుడు యాక్సెప్ట్ చేసి ఏది మాట్లాడినా కానీ అయ్యో ఇట్లా చెప్తుంది కానీ సరే ఏది నువ్వు ఎట్లా అంటే అట్లా నేను ఒకటే మోసం గీసం చేయలేదు ఉన్నది వాస్తవం మాట్లాడినా దాని తర్వాత ఈమె నాకు ఎందుకు మోసం చేసి నాకు చెప్పు అది మోసం చేసినా మీ అన్న నా ఫ్రెండ్ సరే, కదా నువ్వు ఎట్లయితే ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు నేను చెప్పినా అని అంటున్నావు కుక్కని కొట్టినట్టు కొట్టి నువ్వే చెప్పినావు. అది brother అని చెప్పినా. కుక్కని కొట్టినట్టు కొట్టిరు అది లేకపోతే పద్మరావు అన్న, ఎవరిని కొట్టిరు? నగరాన్ని కూడా ఎందుకు అయ్యా. చెప్పాలంటే కింద వేసి గప్పు నిన్ను కొట్టినా? తొక్కేరు. ఇంకా తొక్కేరు. ఒక లవ్ స్టోరీ బాయ్ ని కొడతారు మా అమ్మ మీద మా అయ్య మీద ఒట్టేసి చెప్తున్నా నేను ఏ రోజు మా అన్న చేతులు దెబ్బలు తిన్నా ఫస్ట్ టైం నేను వాళ్ళ తిన్నా ఎట్లా తెలుసా? కుక్కని కొట్టినట్టు కొట్టినా. అయితే ఏం చేసింది ఏ రోజు మా అన్న మీద చేసింది. ఈడ ఇట్లా ఈ ఫుల్ వేస్ట్ కొట్టేసింది నేను చచ్చిపోతా మెట్లు ట్రాక్స్ ఎక్కింది. ట్రాక్స్ లో దిగా ఆ తర్వాత ఏమైంది ట్రాక్స్ మీదకి వెళ్ళి వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మ వాళ్ళకి చచ్చిపోతా అని చెప్పి భయపెట్టి ట్రాక్స్ మీద వెళ్ళిపోయింది సీతా టకటక టకటక వెళ్ళిపోయింది మరి నీకెట్లా తెలిసి నేను మధ్యాహ్నం దారిలో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసింది ఆహా. "హలో, ఏడున్నావు అన్న నువ్వు ఏడున్నావు చెల్లిరా అన్నది ఎందుకు ఏమైంది అన్న అనగానే అంతా తెలిసిపోయింది "ఆ, మా ఇంట్లో అంతా తెలిసిపోయింది నేను అన్న అంతా తెలిసిపోయింది కదా వదిలే లైట్ తీసుకో ఎంత అయిపోతుంది లైట్ తీసుకున్నావు తెలుసా ఆ విషయానికి లైట్ తీసుకో అన్న నేను చచ్చిపోతా అనగానే కొంచెం భయపడ్డాను నేను చచ్చిపోతే నా మీదకి వస్తుంది అయింది. నేను నా మీదకి వస్తుంది అయింది నేను అన్నా నీకు అన్నా ముందే మీ అన్న నాకు ఫ్రెండ్ అవుతాడు వద్దు ఇది సెట్ కాదు నా దోస్తా నాకు ఖరాబ్ అయిపోతుంది వద్దే నా మాట అయిను నీకు దండం పెడతా అని అంటే నాకు వాడుకున్నావు నువ్వు నాకు మోసం చేసినావు నువ్వు నాకు అది చేసినావు నాకు ఇది చేసినావు అని 100 మాటలు చెప్పింది చెప్పంగానే ఇక నేను ఏం చేసినా ఇను దెబ్బలు తిన్నా ఫుల్ కోపంతో పోయినా ఇక కొడదామని ఫుల్ కోపం ట్రాక్స్ ట్రైన్ గిన్ చచ్చిపోగల ఇది నాకు తెలియదు అప్పుడు లాక్డౌన్ ట్రైన్లు నడుస్తలేవు అని నాకు తెలియదు నేనేది ఇక ఏడుచు కొట్టేసాం అనుకొని ఫుల్ కోపంతో పోయినా ఆడ పోగానే ఇట్లా చూసిన అన్ని దెబ్బలతో ఉన్నది రెడ్డుగా అయిపోయాన్నా ముఖం. రెడ్డుగా అయిపోయాన్నా ఫుల్ దెబ్బలు ఉన్నాయి ఈమె ఫుల్ దెబ్బలు అంటుంది. అనగానే నేను జాలి పడ్డా ఇక తెలుసుగా పోనీ అని దా కూర్చో అన్న తీసుకోపోయినా సరే నడు. దెబ్బలు ఎవరు ప్రేమించుమన్నారు ఎవరు హాయ్ అని పెట్టుమన్నారు నా హాయ్ పెట్టుడు ఎందుకు నా జీవితం హాయ్ హాయ్ చేసిన ఎందుకు మళ్ళా నా మీద ఎప్పుడు ఎందుకు అన్న అన్న అయ్యో. అన్న 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 మీ ఫస్ట్ మీట్ అన్న ఫస్ట్ మీట్ ఫస్ట్ మీట్ చెప్తా గుర్తు గుర్తి నేను మంచి గుడ్ మెమరీ అది ఏడా బుద్ధలేడా చంద్రముఖ అయితే అయితే ఏం చేసింది నేను అలా దెబ్బలు తిన్న తర్వాత తీసుకొని పోయింది ఈనో తీసుకొని ఈనో చెప్తా రైల్వే డిగ్రీ కాలేజ్ బస్ స్టాప్ దగ్గర తీసుకుపోయినా ఆడ తీసుకొని బండి దిగు అన్న బండి దిగిన తర్వాత చెప్పు ఏమైంది ఇగో నా మాట ఇను ఇంటికి వెళ్ళిపో అది అని నేను పోను నేను చచ్చిపోతా కానీ నేను ఇంటికి పోను అని ఏమో పడేసింది పర్సు ఏమో పడేసింది విను అది దాంట్లో కొన్ని పైసలు ఉన్నాయి చిల్లర చిల్లర ఉండే ఏది నా ఆఫ్ అంటుండే నువ్వు సగం పెట్టుకో నేను సగం పెట్టుకుంటా అన్న పైసలు లేవమ్మా అప్పుడు నా దగ్గర ఏం చేయాలా నేను చెప్పు నా పరిస్థితి బాగాలేకుండా ఇప్పుడు నేను క్యాబ్ నడుపుతుండే వీళ్ళు ఎందుకు సగం సగం అన్న అది కూడా చెప్తా మా డాడీ నాకు అట్లా చేస్తాడు మా డాడీ నీ అమ్మాయిది పైసలు ఉండేదాన్ని ఇది దీని దగ్గర ఉంటాయి మళ్ళీ ఇది మనకు చుట్టేసి లాస్ట్ లో వదిలేసి ఎట్లా అనుకొని నేనేం చేసిన ఆఫ్ ఆఫ్ అన్న ఇప్పుడు ఎట్లా మాట్లాడుతూ అప్పుడు
నా దగ్గర పైసలు లేకున్నాను అదే క్యాబ్ నడుపుతున్నాయి కదా నేను చెప్పు ఆఫ్ అన్నా ఏదున్నా ఆఫ్ తెచ్చుకుంటున్నాయి నేను కరెక్ట్ బరాబర్ ఉండాలి ఎక్కువగా తక్కువ ఆఫ్ మళ్ళా నేను పోరిలో పెట్టా అయితే ఎక్కువ నేనే పెడుతున్నాడు ఎక్కువ పెడుతుండే తెస్తుండే నా దీంట్లో కొట్టేసి తెస్తుండే ఇంట్లో కొట్టేసి కాదు మా డాడీ మంత్లీ 3000 పాకెట్ మనీ ఇస్తుండే అవి జమ వేసుకొని తెచ్చింది బేకార్ సరే నువ్వు ఒక మాట చెప్పు ఫుల్ బిర్యానీ నేను తెస్తే బిర్యానీ మొత్తం ప్యాకెట్ తినేస్తుందా తినదా అడుగు నాకేం తెలీదు బాగా తింటాను తిరుగుతాను నువ్వు తింటా నేను ఎంత తింటా ఇష్టం బిర్యానీ నేను ఎంత తింటా కొంచెం పైసలు పైసలు ఎక్కువ నీ దగ్గర తీసుకోవాలా నేను పెట్టాలా? ఎక్కువ బిల్ అయితే మళ్ళా అట్లా వేస్తుండే అయితే ఇప్పుడు గలీజోడ అంటే మా డాడీ ఇది మా డాడీ అది మా మమ్మీ ఇది మా మమ్మీ అది మాది అట్లా కాదు మేము అడగంగానే మా డాడీ ఇట్లా చేసేస్తాడు అట్లా చేసేది చూస్తే దాన్ని పోనకమంటారు. నేను అసలు ఆడవాళ్ళకి పైసలు పెట్టాను నేను ఆడవాళ్ళకి పెట్టిన ఎందుకంటే కాలేజ్ లో నేను మోసపోయినా అది చదువుకొని పాస్ అయిపోయి మంచి పెళ్లి చేసుకుని నేను దాని ఇంకా పోయి చదువుకోలే నేను అప్పటికెళ్ళి ఫిక్స్ అయినా ఆడదానికి పైసలు పెట్టొద్దురా నాయన దాన్ని బయట తిప్పని మనం పైసలు పెట్టినామంటే జీవితం ఖరాబ్ అయిపోతుంది కాలేజ్ లో ఉన్న సగం స్టూడెంట్స్ జీవితాలు ఇట్లనే ఖరాబ్ అవుతాయి అయితే అప్పటికెళ్ళి లేకపోతే వీళ్ళేమో మిస్ వరల్డ్ మిస్ యూనివర్స్ వీళ్ళకి సినిమా థియేటర్ తీసుకోవాలా పార్క్ లకు తీసుకోవాలా తినిపియనికి తీసుకోవాలా అన్ని మొగోళ్ళు ఎందుకు పెట్టాలా ఆడది కూడా పెట్టాలా మొగోళ్ళు పుణ్యానికి వచ్చిరా అదే మొగోలేమన్నా పుణ్యానికి వచ్చిరా ఇంకోటి మనం కష్టజీవులం అన్న కష్టం చేసుకుంటే 4 రూపాయలు మనం ఇంట్లో మనకి ఇంట్లో ఇయ్యరు మనకేంటి సార్ పాకెట్ మనీ గీకెట్ మనీ నా దగ్గర ఉండవు క్యాటరింగ్ లకు పోయి దానికి పోయి ఆ పని ఈ పని ఆ ఊపర్ పని ఈ పని అన్ని పనులు చేసి అంత కష్టపడి చెమట మాది వీళ్ళు థియేటర్ లో కూర్చొని సినిమా చూసి ముద్దిచ్చి ఉరిపోయేటోళ్ళు వీళ్ళు ఒక ముద్దు 500 600 కుక్క కొట్టేసి అన్నం తింటున్నారు పెళ్లి చేసినప్పుడు నీకు దెబ్బలు అయితే ఫ్రీ దెబ్బలు ఫ్రీ అయితే ఏం చేస్తాం అయితే మాకు లోపల లోపల దెబ్బలు కనిపించవు నేను ఒకటేసారి తీసా ఒక చట్టు 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 అయితే నేను అది అయిపోయిన తర్వాత రైల్వే డిగ్రీ కాలేజ్ దగ్గర ఇక నువ్వు వద్దే నా మాట నువ్వు నీ కాలు ముక్తా ఇంటికి వెళ్ళిపో అది అంటే లేదు అది అంటే సరే ఏడికైతే నాడు పెళ్లి చేసుకోమని చెప్పి సరే అని మాట్లాడి ఇంటికి పంపించేసిన తర్వాత పెళ్లి చేసుకున్నాం వీళ్ళు ఇంటికి తీసుకోవాలి బర్గర్ ఆ రోజు అనుకున్నా 60 రూపాయలు బుక్క 30 తీసుకొని అయితే ఆమెనే ఇచ్చి ఉండొచ్చు నేను ఆ బొంగు కూడా ఇవ్వాలి మన ఇంత తింటుంది ఎవరు ఇస్తారు అయితే ఏమైంది అన్నం తిన్నాను తర్వాత తిండి మీద అంటే తిన్న తర్వాత కొంచెం డైజెషన్ ఉండాలా తిరగాల వాక్ చేయాలా తిరంగానే బియర్లు గియర్లు ఉంటాయి ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ బియర్లు ఉంటాయి ఇప్పుడు రా కొన్ని తిరంగానే ఇట్లా వండుకుంటాడు పాండా 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 ఇక పాండా ఈ పాండా చూడు ఏదో బయట దేశంలో ఒక పాండా ఉంటే ఇండియాలో ఇది ఒక పాండా అయితే తర్వాత మా ఇంటికి తీసుకుపోయినా మాట్లాడినా దాని తర్వాత చెప్తా చెప్పు బర్గర్ తిన్నాక నేను మా ఇంటికి వస్తే మా అన్న నన్ను ఇంట్లోకి రావద్దన్నాను అయితే నేను ఏం చేసిన బ్యాగ్ తీసుకొని మా పెద్ద మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా ఉప్పు కూడాలు ఉంటారు వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతే ఎందుకు వచ్చినా అడగలేదు ఎందుకు వచ్చినా అడగలేదు చెప్పలేదు ఇట్లా అయింది చెప్పిన వాళ్ళకి మా పెద్ద మమ్మీ వాళ్ళు కలుస్తారని చెప్పి ఇట్లా అయింది ఇట్లా అని చెప్పిన మొత్తం చెప్తే నీకు ఫోన్ చేసి ఏమన్నా వాళ్ళు మా అజన ఏమో ఇచ్చిండ్రు ఏం తాగొద్దు దాంట్లో ఏమో కలిపేస్తారు పెట్టి నేను వాళ్ళ సైడ్ మలుపుకుంటారు నువ్వు వాళ్ళు ఏమి ఇచ్చినా తినా కావాలంటే పైసలు కొడితే బయట పోయి తిన్నాడు అది ప్రేమ ఈ మాట అన్నాడు
అయితే నిజంగా ఏం తింటలే వాళ్ళ ఇంట్లో నేను లాస్ట్ గా మన పసుపు ఉందని కూడా అంటుండు గ్లాస్ లా మజా తాగితే ఇవన్నీ అన్నాడు. అన్నాకి మా పెద్దన్న ఉంటాడు, మా పెద్ద మమ్మీ వాళ్ళ కొడుకు, ఆయన మా అన్నని సంలాంచిండు పిలిచి అడిగి, అట్లా కాదు ఇట్లా ఏదేంటి బతుకుతా అంటుంది కదా, ఆయన ఇష్టం అంటుంది కదా, వేరే వాళ్ళతోని వేరే సంబంధం ఇచ్చి చేసినా కూడా అంత హ్యాపీగా ఉన్నానని అంత క్లియర్గా చెప్తుంది కదా అని కూడా మా అన్నని సంలాంచిండు. ఫైనల్ గా ఇయ్యాలైతే ఏమన్నాడుగా మా అన్న ఆడి నుంచి ఇంటికి రావద్దు, పోతే ఇటు నుంచి డైరెక్ట్ ఆడికి వెళ్ళిపోవాలి, ఏడికైతే పోతా అంటుందో నేను చచ్చిపోయినా అనుకోవాలి ఇక అన్నాడు నన్ను. అంటే ఒక ఫ్రెండ్ అయితే చేసినాం కోపం వాళ్ళకి. నాకు ఏమన్నా ఎందుకు ఒప్పుకుంటు తెలుసా, నేను మంచోడని ఒప్పుకుంటు, వీళ్ళన్నా నేను మంచోడని ఒప్పుకుంటు. నేను చచ్చిపోయినా అనుకొని ఈ నుంచి డైరెక్ట్ ఆడికి వెళ్ళిపోవాలి, మా ఇంట్లో అయితే అడుగు పెట్టింది అన్నాడు. కష్టజీవి ఒక్కడే నేను మా దాంట్లో, నేను మంచోడా అని తెలుసు, అందుకని కాముచని ఒప్పుకుండు. ఒప్పుకున్న తర్వాత ఏం చేసినా పెళ్లి చేసుకున్న కొన్ని రోజులు ఆమె ఇంట్లోనే పెట్టిన ఆమె తెలియదు మా అన్నకి పెళ్ళైనట్టు కూడా, పెళ్ళైనట్టు తెలియదు. మా మమ్మీకి తెలుసు సైన్ పెట్టింది మమ్మీ. వీళ్ళు మమ్మీ సైన్ పెట్టింది, మమ్మీ నాది sign పెట్టింది, marriage అయింది. లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్. సైన్ పెట్టిరు, మమ్మీ సైన్ పెట్టింది ఎట్లయితే మ్యారేజ్ కాకపోతుంది, మమ్మీని ఒప్పించి. కానీ మా ఇంట్లో మా డాడీకి తెలియదు, మా అన్నకి తెలియదు నా మ్యారేజ్ అయినా. మ్యారేజ్ అయినా 6 months కూడా మా ఇంట్లోనే ఉన్నాను. నేను కొంచెం సెట్ కావాలా ఇప్పుడే ఇట్లా వచ్చేసి బయట పడుతున్నాయి అలా చెప్పండి. అట్లా నూడిల్స్ నేను కొంచెం సెట్ కావాలా, నువ్వు ఇప్పుడు అది నేను అడ్జస్ట్ కాలేవు అన్నట్టు నన్ను ఇంటికి పంపించేసి. మీ పేరెంట్స్ కూడా కదా మీకు పెళ్ళైనట్టు? మా ఇంట్లో తెలుసు, మా ఇంట్లోనే అయింది పెళ్లి. అయింది, అయిపోయిన తర్వాత దాని తర్వాత రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం అనమాట. అప్పుడప్పుడు సండే వచ్చి పోతుంది. అయితే ఇంటికి వచ్చి పోతుండే. ఇంకోటి వచ్చేసి ఏంటంటే నూడిల్స్ చాలా డేంజర్. మీరు బాగా లేకుండా నూడిల్స్ నిజం చెప్పు. అన్న తిన్నది చెప్పాక నేనే ఉంటున్నా, నువ్వేమో బయట నుంచి అయితే అట్లా అయిపోయింది. అయిపోయిన తర్వాత 6 months అయిపోయిన తర్వాత ఇక నేను యూట్యూబ్ అప్పుడే స్టార్ట్ చేసిన కష్టపడుతున్నా. అయితే ఒక అమ్మాయిని తెచ్చి మా ఇంట్లో పెట్టిన వీడియోస్ కోసం. కింద ఆఫీస్ రూమ్ లో ఆమె ఊర్లోకి వెళ్ళి వచ్చింది. యూట్యూబ్ వీడియోస్ కోసం యూట్యూబ్ చేసామని చెప్పి అట్లా పెట్టిన. ఈమె వచ్చింది ఇక భార్యను పెట్టుకొని అదే అంటే నువ్వు భార్య అయ్యడవే, నువ్వు మీ ఇంట్లో ఉంటున్నావు, నేను మా ఇంట్లో ఉంటున్నా. అప్పుడు వచ్చేసింది మొత్తాన్ని. ఆ అమ్మాయిని ఎలగొట్టింది, బట్టలు గిట్టాలు అన్ని బయట తీసి ఇట్లా పడేసింది. పడేసి అప్పుడు వచ్చి ఇక ఇంట్లో టికెట్ పెళ్ళైనోడు కింద ఎట్లా అనుకుంటారు గలీజ్ గా, కింద ఒక అమ్మాయి ఉంటుంది. అమ్మాయి ఉంటుందంటే యూట్యూబ్ వీడియోకి ఆమె ఇక ఊర్లోకి వెళ్ళి వచ్చింది, జాగలేదు వాళ్ళకి. నేను మెసేజ్ చేసిన అన్నా నేను ఇట్లా నేను అప్పటికే యూట్యూబ్ చేస్తున్నాను, అయితే ఇట్లా నేను మీ ఛానల్లో చేస్తా అంటే సరే రా అన్న. వచ్చిన తర్వాత అంటుంది నేను ఉండాలా అంటే సరే ఉండు ఇక ఏం చేస్తాం అని చెప్పి పెట్టిన. కానీ నేనైతే అన్నోళ్ళ ఇంటికి పోయినప్పటి నుంచి ఫస్ట్ టైం మీరు ఫస్ట్ వీడియో అదే కదా శ్రీశైలంలో కదా, మీరు అందరు కలిసి పోలే, మా అన్న కూడా వచ్చినాడు. అయితే ఏంది ఈయన కూడా వస్తుండు, అందరు కలిసి పోతున్నారు శ్రీశైలంకి. ఈయన పూరి ఆలు ఇష్టం చేసి పంపే. అప్పుడు డౌట్ వచ్చింది కదా మా అన్నకి, డౌట్ వచ్చి పూరి ఆలు చేసి పంపించింది టిఫిన్ డబ్బా. వద్దు వద్దు అంటుండు, నాకు ఇష్టం లేదు నాకు వద్దు అంటూ తిను అని పంపిస్తున్నాం మా అన్నకి. ఈయన కోసం పంపిస్తున్నా వెళ్ళలేదు ఆయనకి. ఆడేమని చెప్పు తర్వాత చెప్పిండు, ఆ రోజు టిఫిన్ డబ్బా నీ గురించి పంపించింది కదా దన్ను, టిఫిన్ డబ్బా నీకోసమే పంపించిందేమో ఆడికి. తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత చెప్తాను. ఆడికి వెనక్కి తిన్నావా అంటే ఆ తిన్నా అన్నాడు. పూరి అది ఆలు ముందే చెప్పేసిన డబ్బా ఓపెన్ చేసే ముందరనే పూరి ఆలు ఉంటుంది అన్నాడంట నీ డబ్బాల. కానీ నేను వచ్చి అన్నలకు ఇంటికి వచ్చిన నుంచి ఒక 5 సంవత్సరాలు కావచ్చు. 5 సంవత్సరాల్లో అక్క వాళ్ళ ఇంటికి అక్క పోయింది ఒక 2-3 సార్లు టికాయించిందని చెప్పింది నిజమే. అస్సలు పోదుగా.